హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే పేరెంట్స్ గురించి నా టాపిక్. అయితే పేరెంట్స్ వారి పిల్లల ముందు ఎలా ఉంటున్నారో ఒక్కసారి చూసుకుందాం. నన్ను నేను, మిమ్మల్ని మీరు, అందరినీ చూసుకుందాం. ఎందుకంటే పిల్లలు దాదాపుగా పిల్లలు షాపింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ దొంగతనం చేసి జేబులో పెట్టేసుకుంటున్నారు. దాన్ని చూసుకోండి. ఏమిరా ఇలా చేస్తున్నావు అని అడిగితే మా మమ్మీ కూడా ఇలానే చేస్తుంది. మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ మా మమ్మీ కూడా ఇలానే చేస్తుంది. సో అలాంటివి చిన్న చిన్నవి చేయాలి, తప్పేం కాదు అని చెప్తున్నారు మమ్మీస్. మనకే ముఖ్యంగా పిల్లల్ని ఇలాంటి చిన్న 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 అలవాటయ్యి గజ దొంగలైన సిచ్యువేషన్స్ మన వెనకాల ఉండకపోలేదు, మస్తు ఉన్నాయి. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలు ఏ విధంగా పెరుగుతుండ్రు, ఏం చేస్తుండ్రు, ఏంది అని గమనించుకోండి. ఇది నిజంగా జరిగిన విషయం, నిజంగా చెప్తున్నా. పేర్లు కూడా తెలుసు కానీ పేర్లు చెప్పను కాబట్టి చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మమ్మీ నీతో నాకేం పని, డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డాడీ ఏది చెప్పినా వింటే డాడీతోనే నేను ఏమైనా చేసుకోవచ్చు, డబ్బులు ఉంటాయి కాబట్టి నాకు అదర్ స్టడీస్ కానీ ఏది కానీ నాకు ముందు పోతా కదా, నీ వల్ల నథింగ్ యూజ్ అని మాట్లాడుతుంటారు పిల్లలు. నథింగ్ యూజా? మీ మమ్మీ పని చేయకుండా కనిపిస్తుంది కావచ్చు, కానీ వెనకాల మీ మమ్మీ వల్లనే డెవలప్ అయ్యిండ్రు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మమ్మీలను నథింగ్ యూజ్ అని అంటే మీరు నథింగ్ మొత్తం. ఇది కూడా నాకు పేర్లు తెలుసు కానీ చెప్పను. కాకపోతే మార్చుకుందాం మనం. పిల్లలకి తల్లి కానీ తండ్రి కానీ బంధుత్వం కానీ స్నేహితులు కానీ ఏదైనా నథింగ్ యూజ్ వాళ్ళతోనే అని ఎప్పుడు రావద్దు. అహం ఉండొద్దు. డబ్బు ఉంటేనే అన్నీ అనని భావించొద్దు. డబ్బు కంటే ముఖ్యం ప్రేమలు, అనుభూతులు, పేరెంట్స్ గౌరవించడము, ఇవన్నీ ఉంటేనే. ఒక డబ్బు ఉండి ఇవన్నీ లేకపోతే ఎవ్వరు కూడా మనిషే డబ్బు రేపు చనిపోతే మాత్రం డబ్బు తీసుకుపోయి నిన్ను పేల్చదు చితి మీద. నలుగురు మనుషులను సంపాదించుకుంటేనే మనకు విలువ. డబ్బు ఉంది, డబ్బుతోనే పని, డబ్బు లేకపోతే మనుషులకు ప్రయారిటీ లేదు, అది ఇది అని డబ్బు కోసం పరిగెత్తుకుంటూ మనుషులను పోగొట్టుకోవద్దు. మనుషులను సంపాదించుకుంటూ మీకు అవసరం ఉన్నంత వరకు ముందుకు సాగాలి. అతిగా ఆలోచించి డబ్బు అనని మనం కమర్షియల్గా కాకుండా, కొన్ని సమాజంలో ఉంటున్నాం కాబట్టి తల్లిదండ్రులకు ఇచ్చే రెస్పెక్ట్ని ఇచ్చుకుంటూ, బంధువులను కలుపుకుంటూ, స్నేహితులను కలుపుకుంటూ, డబ్బున్న ఫ్రెండ్స్ని పట్టకుండా అందరు సమానంగా వండుకుంటూ ముందుకు సాగాలనేది నా ఆలోచన. పిల్లలకి చిన్నప్పటి నుంచి డబ్బు అని ఊడిపోయొద్దు. వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఏమీ వినడం వలనో ఏది చేయడం వలనో కొంతమంది కొన్ని విధాలుగా మారిపోతుంటారు. కాబట్టి పిల్లల్ని మనం గమనించుకోవడం మంచిది. చిన్నప్పటిదే మొక్కై వంగంది మ్రానై వంగున అని ఉంది కదా, వాళ్ళు చిన్నతనంలోనే ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మీరు చూసుకుంటే మనము వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనం సంతోషంగా ఉంటాం. మన చిన్నప్పుడే వాళ్ళని ఫ్రీగా వదిలిపెడితే ఈ టైంలో బాధపడాల్సి వస్తుంది, నాతో పాటు సహా. మీరు చెప్తున్నారు మీ ఇంట్లో లేదా అని అంటే, మా ఇంట్లో కూడా ఉన్నది కాబట్టే అనుభవంతోనే చెప్తున్నారు. ఇంటింటికి మట్టిపోయి అంటారు కదా, ఆ మట్టిపోయి మా ఇంట్లో కూడా ఉంది కాబట్టి చెప్తున్నా. అనుభవిస్తున్నాం కాబట్టి పిల్లలను చిన్నప్పటి నుంచే మంచి విలువలను పెంచుకుంటూ మంచి విలువలతో వాళ్ళని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేంటంటే చలి బాగుంది, ప్రికాషన్స్ వాడండి. ప్రతి ఇంట్లో వైరల్ ఫీవర్లు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. గోరువెచ్చటి నీళ్ళు తాగండి. బయటికి వెళ్ళినప్పుడు స్వెటర్స్, ప్రికాషన్స్ తీసుకోండి. ఓకే, ఇదే నా వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ పక్కన ఉన్న గంటను ప్రెస్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, బాయ్ బాయ్.